వెల్కమ్ టు 6 టీవీ. నేను సంజనైక్ అప్డేట్స్ చూస్తే బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూలు ఎంపీ రాములు ఆయన కుమారుడు భరత్లు బీజేపీలో చేరారు. కమలం పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు లోక్నాథ్ రెడ్డి, రఘునందన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డిలు బీజేపీలోకి చేరారు. దేశ ఖ్యాతి, వికసిత్ భారత్ లక్ష్యం, పేదరిక నిర్మూలన కోసం ప్రధాని చేస్తున్న పనిని చూసి బీజేపీలో చేరుతున్నట్లు ఎంపీ రాములు స్పష్టం చేశారు. మరోవైపు మచ్చలేని మనిషి ఎంపీ రాములు అని ఈ సందర్భంగా తరుణ్ చుగ్ కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీది ముగిసిపోయిన అధ్యాయమని, అది ముగిసిపోయిన పడవ అని, మునిగిపోయిన పడవ అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు వి హనుమంతరావు అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయన్ని అంబర్పేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత 10 రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి కోలుకున్న విహెచ్ మళ్లీ అనారోగ్యం బారిన పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ బిగ్ సవాల్ చేశారు. సేఫ్ కే ముద్దు, స్ట్రైట్ ఫైట్ చేద్దామన్నారు కేటీఆర్. ఎక్కడో కాదు, మల్కాజ్గిరి పార్లమెంట్లో ఇద్దరం పోటీ చేద్దామని, ఎవరేంటో తేల్చుకుందామని ఆయన ఛాలెంజ్ చేశారు. అయితే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి రావాలని, తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. నీళ్లను ఎలా ఎత్తిపోయాలో ఆలోచన చేయాల్సింది పోయి తమపై పట్టకాల్చి మీద వేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు చేత కాకపోతే తప్పుకోవాలని హితవు పలికారు. తాము చేసి చూపిస్తామని హరీష్ రావు, ఇక ఏం చేయాలో అది చేస్తారని పేర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్.